కుడి నుండి ఎడమ వైపునకు కనబడే 5 పూర్ణ సంఖ్యలు. కుడి నుండి అంటే ఇక్కడ నుంచి రావాలి. అలా కుడి నుండి ఎడమ వైపు 5 పూర్ణ సంఖ్యల స్థానాల్లో అచ్చు అక్షరాలను AEIOUలను అదే క్రమంలో రాస్తే ఎన్నిసార్లు 2 అచ్చులు జతగా కనిపిస్తాయి అంటే 2 అచ్చులు పక్కన పక్కన వస్తాయంట. 2 కూడా ఓవెల్సే రావాలంట. ఎప్పుడు ఏది ఇక్కడ నంబర్స్ని ఎలిమినేట్ చేసి ఆ నంబర్స్ ప్లేస్లో AEIOU అనేది ఓవెల్స్ తీసుకున్నప్పుడు ఓకే చూద్దాం. ఇక్కడ నంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాని ప్లేస్ ఏ రాయాలంటే మనం ఓవెల్స్ రాయాలి. ఓకే ఇక్కడ వెనక నుంచి రావాలి. ఇది రైట్ హ్యాండ్ నుంచే రావాలంట. అదే క్రమంలో రాస్తే ఎన్నిసార్లు 2 అచ్చులు జతగా కనిపిస్తాయి. ఇక్కడ ఏ 2 బదులు ఏ ఈ ఐ ఓకే AEI ఓ ఇక్కడ యు అలా మొత్తం AEIOU అనేవి మనం ఈ విధంగా రాసాం. నంబర్స్ని ఎలిమినేట్ చేసి ఆ నంబర్స్ని AEIOUగా రైట్ హ్యాండ్ నుంచే రాసుకుంటారండి అన్నాడు. ఆ లెక్క ప్రకారం అడిగిన క్వశ్చన్ 2 అచ్చులు జతగా పక్కన పక్కన కలుస్తాయి ఎప్పుడు ఎన్నిసార్లు వస్తాయి అన్నాడు. చూద్దాం. పక్కన పక్కనే ఉండాలి. ఇది ఒక జత, దీని పక్కన లేదు. ఇంకా పక్కన పక్కనదు AU అనేది ఒక జత. ఇంకా ఏమైనా పేరు, ఇంకా ఎక్కడైనా పేరు పక్కన 2 ఓవెల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే ఏదో IE అనేది ఒక జత. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని జతలు వస్తాయి? ఇక్కడ IE కాదు, ఇది ఈ 2, ఇది L కదా, ఇది L ఉన్నారు కాబట్టి EI అనేది ఓవెల్. EAEIAU అనే ఓవెల్స్ అలా మొత్తం ఎన్ని జతలు వస్తాయంటే 1 2 3 అలా మొత్తం 3 పెయిర్స్ వస్తాయనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.